సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లోని ఎస్బీఐ అడ్మిన్ బ్రాంచ్ వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ 5వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 5వ ఫ్లోర్ పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. 3 ఫైర్ ఇంజిన్ల ద్వారా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అగ్ని కీలలు భారీగా ఎగిసిపడుతుండటంతో ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. ఇక బిల్డింగ్లోని విలువైన ఫైల్స్ కాలి బూడిదవుతున్నాయి. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లోని ఎస్బీఐ అడ్మిన్ బ్రాంచ్ వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ 5వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 5వ ఫ్లోర్ పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. 3 ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అగ్ని కిలలు భారీగా ఎగిసిపడుతుండటంతో ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. ఇక బిల్డింగ్లోని విలువైన ఫైల్స్ కాలిబూడిదవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? ఆస్తి నష్టం ఎంత మేర జరిగి ఉండే అవకాశం ఉంది? అక్కడ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్యాట్నీ సెంటర్ ఎస్బీఐ అడ్మిన్ బిల్డింగ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అడ్మినిస్ట్రేషన్ 5వ అంతస్తులో భారీగా ఎగిసిపడుతున్నటువంటి మంటల నేపథ్యంలో 5వ ఫ్లోర్ లో పూర్తిగా మంటలు చిక్కుకొని పొగలు దట్టంగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి 3 ఫైర్ ఇంజన్లు ప్రస్తుతానికి మంటలు ఆర్పేటువంటి ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మంటలు ఆర్పడం కష్టతరంగా మారినట్లు అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్టుగా అధికారులు అయితే భావిస్తా ఉన్నారు. విలువైనటువంటి ఫైల్స్ కూడా దగ్ధమైనట్టుగా సమాచారం ఉంది. బిల్డింగ్ లో ఎవరైనా ఉన్నారా లేదా అనేటువంటిది మాత్రం, ఎందుకంటే వాళ్ళ సండే కావడంతో సెలవు దినంలో ఎవరు కూడా ఉండకపోవచ్చు అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ప్రాణ నష్టం అయితే ఏది లేదనేటువంటిది మాత్రం ఒక ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. కానీ మంటలు మాత్రం పూర్తిగా కంట్రోల్ కావటం లేదు. 3 వైపుల నుంచి కూడా 3 ఫైర్ ఇంజన్లు కష్టపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారిగా సమాచారం రాగానే సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ప్యాట్నీ సెంటర్ ఉన్నటువంటి ఫైర్ ఇంజన్ సంఘటనా స్థలానికి చేరుకొని ఈ మంటలను కంట్రోల్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగిస్తున్నాయి. ఎట్లా జరిగింది, ఏం జరిగినటువంటి మాత్రం ఇప్పటికైతే తెలియరాలేదు. పెద్ద ఎత్తున మంటలు అంటుకోవడంతో 5వ అంతస్తు నుంచి 6వ అంతస్తు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉందన్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో పూర్తిగా దాన్ని మంటలు వ్యాపించకుండా కట్టడి చేస్తున్నారు. చుట్టుపక్కల ఎవరు ఉండకుండా అందరినీ దూరంగా జరిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎట్లా జరిగింది, ఏం జరిగిందనేటువంటి మాత్రం కేసు రిజిస్టర్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ బహుశా ఇది షార్ట్ సర్క్యూట్ జరిగింది అనేటువంటిది అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవాళ సెలవు దినం కావడంతో సండే ఎవరు కూడా ఉండకపోవడంతో ఇంట్లో ఈ ప్రమాదం జరిగిన సందర్భంలో ఎట్లాంటి ప్రాణ నష్టం జరగాలని చెప్తున్నారు. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ ఉన్నటువంటి మొత్తం అన్ని బ్రాంచ్లకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ బ్యాంకు సంబంధించినటువంటి హెడ్ ఆఫీస్ ఇది. దీంట్లో ఈ ప్రమాదం జరగడం వల్ల చాలా విలువైనటువంటి ఫైల్స్ కూడా ఇబ్బంది జరిగి ఉండొచ్చినటువంటి అయితే అధికారులు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి బ్రాంచ్ కి సంబంధించినటువంటి అధికారులకు సమాచారం అందించారు. వాళ్ళు కొద్దిసేపటితోనే ఇక్కడ చేరుకున్నారు. పూర్తిగా కంట్రోల్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. బహుశా 1 గంట లోపు ఇప్పుడు ఈ మంటలు కంట్రోల్ కావచ్చు. ప్రస్తుతానికి అయితే భారీగా మంటలు అయితే ఎగిసిపడతా ఉన్నాయి. అయితే భాస్కర్, అంటే బిల్డింగ్ చూస్తుంటే 5 అంతస్తుల బిల్డింగ్ గా కనబడుతుంది. ఒక ఫ్లోర్ లో మాత్రం పూర్తిగా మంటలు అలుముకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే మిగతా ఫ్లోర్లలో ఏ ఆఫీసులు ఉన్నాయి, దానికి సంబంధించిన యాజమాన్యాలు ఎవరైనా స్పందించారా, ఏమని చెప్తున్నారు, ఎలా ప్రమాదం జరిగింది అంటున్నారు? ఇప్పటికైతే పూర్తిగా బిల్డింగ్ లో ఎవరు ఫస్ట్ ఫ్లోర్ లో మాత్రం ఎవరు లేరు. కింద ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంజనీరింగ్ సంబంధించినటువంటివి ఉన్నాయి. దీనికి పూర్తిగా ఎక్కడా కూడా యాక్సెస్ లేదు. ఓన్లీ ఎస్బీఐలో జరిగినటువంటి దాంట్లో మాత్రమే ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే షార్ట్ సర్క్యూట్ జరిగిందో దానివల్లనే ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చినటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. పైన ఉన్నటువంటి 2 బిల్డింగ్స్ కావచ్చు, కింద ఉన్నటువంటి 4 బిల్డింగ్స్ కావచ్చు, ఎక్కడ కూడా వాటికి ఎట్లాంటి ప్రమాదం లేదు. కాకపోతే వాళ్ళంతా ఇవాళ హాలిడే కావడంతో, రాత్రి కూడా కావడంతో వాళ్ళంతా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నటువంటి ఒక్క షాప్ మాత్రం ఓపెన్ గా ఉంది. వాళ్ళకు సమాచారం ఇచ్చి వాళ్ళందరికీ వచ్చిన అది క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాళ్లకు ఈ 6th ఫ్లోర్ లో ఉన్నటువంటి దానికి ఫైనల్ కింద ఎట్లాంటి యాక్సెస్ లేదు. కాకపోతే దాని మంటలు ఒకవేళ ఎక్కువగా రావడం వల్ల గోడలు ఏమైనా పూర్తిగా బీటలు వాడితే బిల్డింగ్ కు
ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ అప్రమత్తం చేశారు. బిల్డింగ్ ఉన్నటువంటి సమాచారం అందిస్తున్నారు. ఒకవేళ ఏవైనా ఇబ్బందికరంగా అంటే ఈ ఫైర్ కు సంబంధించినటువంటి ఏమైనా రియాక్టర్ సంబంధించినటువంటి ఏమైనా ఉంటే వాళ్ళందరికీ ఇంజనీరింగ్ సంబంధించింది కాబట్టి దానివల్ల మళ్ళీ ఎక్కువ ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ సమాచారం అందించారు. ప్రస్తుతానికి అయితే 6th ఫ్లోర్ లో పూర్తిగా మంటలు నడుపు చేయడానికి మొత్తం 3 సైన్యాలు అయితే శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. గంటలోపు ఇది పూర్తిగా కంట్రోల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.